చేపల కూర వండిన రోజు కంటే మరునాడు తింటేనే అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఆ చేపల రుచి నెలల తరబడి అస్సలు తగ్గకుండా ఉండాలంటే పచ్చడ పెట్టాల్సిందే. మన అమ్మమ్మలు, అమ్మల కాలం నాటి పక్కా ట్రెడిషనల్ స్టైల్‌లో చేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చేపని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఎండలో అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత నూనెని పోసుకోవాలి. అంటే పావు కేజీ వరకు నూనె పడుతుంది 2 కేజీల చేపకి. దాంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పక్కనుంచుకొని ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఈ చేప ముక్కలకి మనము ఉప్పు కారం ఒక దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. పావు కేజీ వరకు కారం పడుతుంది. కలుపుకొని ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది. కలుపుకొని ఆ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పిండి, ఆవపిండి 1 టీ స్పూన్ వరకు వేసి కలుపుకొని ఈ తాలింపుని చల్లారిన తర్వాత చేప ముక్కల్లో వేసి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదర్స్. అంతేనండి, ఎంతో సింపుల్గా చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎన్ని రోజులున్నా పాడవదు. ముక్క చాలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.